వెల్కమ్ టు సుందర్ షాట్స్. వీళ్ళు ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు? ఈ ఐటీ సెల్, వాట్సాప్ యూనివర్సిటీ, గోధి మీడియా, రాములమ్మలు, లచ్చుమమ్మలు, ఈ కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, బీజేపీ నాయకులు ఇప్పుడు ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు? ఈ రోజు మధ్యాహ్నం వరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటించే వరకు ఇది దేశద్రోహుల ఉద్యమం అన్నారు, పాకిస్తానీ ఫండెడ్, చైనా ఫండెడ్, ఖలిస్తానీ ఉద్యమం అన్నారు, అర్బన్ నక్సలైట్ల ఉద్యమం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశద్రోహుల ఉద్యమానికి, దేశద్రోహులకు అర్ధరాత్రి 12 గంటలకు లేచి రిక్వెస్ట్ చేసిందా? దేశద్రోహులతో కేంద్ర మంత్రులు చర్చలు జరిపారా? దేశద్రోహుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఓకే చేసిందా? సిగ్గు అనిపించాలి కదా. నీట్ పరీక్ష పేపర్ లీక్ అయ్యి రద్దయి 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ విద్యార్థుల గురించి ఏ ఒక్కరన్నా మాట్లాడిరా? ప్రధానమంత్రి మాట్లాడిన వీడియోలో కూడా విద్యార్థుల గురించి మాట్లాడాలి. రీనీట్ లో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయినారు. మీరు చేసిన పాపం పోలే. ఒక రాజీనామా తోటి 20వ తారీఖు జరిగిన చలో పార్లమెంటు పీస్ ర్యాలీలో అమ్మాయిల పట్ల, మహిళల పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తించారు. విద్యార్థుల పట్ల సివిల్ డ్రెస్ లో వచ్చిన గూండాలు, లాఠీలు కావవి, లాఠీలకు ఒక సైజు ఉంటది, ఆర్ఎస్ఎస్ శాఖలో ఉపయోగించే ఆ కట్టెలు ఉంటాయి పొడవాటివి, అవి పట్టుకొచ్చి అమ్మాయిలను, మహిళలను, స్టూడెంట్స్ ను అడ్డగోలు కొట్టినారు, నెత్తులు పలగొట్టినారు, రక్తం కళ్ళ చూసినారు, మహిళలను తాకరాని చోట తాకినారు. ఒక పోలీసోడైతే మరీ జుగుత్సాకరంగా ఒక అమ్మాయిని కట్టెతోటి దాడి చేస్తున్న వీడియో చూసినప్పుడు మనసు కలుక్కుమన్నది భారతదేశ ప్రజలది. మీరు చేసిన విధ్వంసంతో దేశమంతా విస్తరించింది ఈ ఉద్యమం. విద్యార్థులను డీటైన్ చేసినారు, యూనివర్సిటీల నుంచి బెదిరింపులు చేసినారు, అత్యవసర చట్టాన్ని ప్రయోగించినారు, ప్రతి ఒక్కరు తీసుకుపోయి జైల్లో పెడితే ఇప్పుడు బెయిల్ వస్తుందో కూడా తెలియదు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేసినారు, భయభ్రాంతులకు గురి చేసినారు, ప్రతి ఒక్కరి ఫేసులు, ఫోటోలు రికార్డు చేసినారు, మీ బత్తాయిలను పంపించి అడ్డగోలు కామెంట్లు చేయించినారు. ఇంత జరుగుతుంటే ఈ వాట్సాప్ యూనివర్సిటీ, ఈ గోధి మీడియా ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా అనేక వీడియోలు, వేల వీడియోలు, లక్షల పోస్టర్లు కుప్పలుగా తయారు చేసి విషం జుమ్మిర్రు. రీనీట్ లో టాపర్ గా ఉన్నోని తీసుకొచ్చి వీడియోలు మాట్లాడించి దేశమంతా రుద్దిర్రు. రాత్రికి రాత్రి ఏం జరిగింది? ఎందుకు విద్యార్థులు, ఉద్యమకారులు చెప్పిన 3 డిమాండ్లను ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ కారణంగా చనిపోయిన విద్యార్థులకు, వాళ్ళ కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులన్నీ తొలగించాలని 3 డిమాండ్లను ఎందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది? వీళ్ళకి సోయలేదు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ నిన్న మాట్లాడి అడ్డగోలుగా మాట్లాడిండు. ఈ ఉద్యమం మీద, ఈ విద్యార్థుల మీద, విద్యార్థి నాయకుల మీద విదేశీ ఫండెడ్, అర్బన్ నక్సలైట్లు, దేశద్రోహులు ఇవే పదాలు వాడిండు. రఘునందన్ రావు ఇవే పదాలు వాడిండు. కేంద్ర ఇంకో మంత్రి కిషన్ రెడ్డి ఇవే పదాలను వాడిండు. బీజేపీ మంత్రులు ఇవే పదాలను వాడినారు. ఈ వాట్సాప్ ఐటీ సెల్ బ్యాచ్ తోటి, రాములమ్మలతోటి, లచ్చుమమ్మలతోటి సోనం వాంగ్చుక్ చేస్తుంది అసలు ఉద్యమమే కాదు, నిరాహార దీక్ష చేయట్లేదు, వాళ్ళ మెను ఇదిగోండి అని అడ్డగోలు ప్రచారాలు చేసినారు. మీరు ఎక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు మొహము? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసింది ఈ రోజు మధ్యాహ్నం. ఆ రాజీనామా లేఖలో ఎక్కడన్నా పశ్చాత్తాపం కనిపించిందా? ఇసుమంతా 2 పేజీల లేఖ రాస్తే స్వడబ్బా విద్యార్థుల కోసం, దేశం కోసం ఎందుకు ఈ కవరింగ్లు? 2014 నుంచి 2026 వరకు 152 సార్లు పేపర్ లీక్లు అయినాయి. అది మీ చాతగానితనం కదా, మీ అసమర్థత కదా, దాన్ని అంగీకరించాలి కదా. ఎందుకు అంగీకరించలేదు? చిన్న సారీ చెప్తందుకు ఎందుకు మీకు మనసు రాలేదు? ఆ విద్యార్థుల పట్ల, అమ్మాయిల పట్ల అమానుషంగా ప్రవర్తించి దాడి చేసి ఒక అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ఎందుకు కనీసం చిన్న సారీ చెప్పాలని మీకు అనిపించలేదు? ఎందుకు మనసు రాలేదు? రాజీనామా చేసుకుంటూ కూడా ఇన్ని కథలు పడాలనా, ఇన్ని డ్రామాలు ఆడాలనా? నిజంగా ఈ రోజు మధ్యాహ్నం వరకు, రాజీనామా చేసే వరకు ఈ బీజేపీ మంత్రులకు, ఐటీ సెల్కు, వాట్సాప్ యూనివర్సిటీకి, గోధి మీడియాకు రాజీనామా చెయ్యడనే భావించినాయి, ఎదురు దాడే చేసినాయి. కానీ మోడీకి అర్థమైంది. ప్రధానమంత్రి సీట్లో కూర్చుండు కదా, అర్ధరాత్రి నిద్ర పట్టక 11:52 ఫ్రెండ్స్ అని 2 నిమిషాల వీడియో మాట్లాడి మొట్టమొదటిసారి పేపర్ లీకేజీ అయ్యిందని అంగీకరించి మాట్లాడిన ప్రధానమంత్రికి తెలుసు. ఇంటెలిజెన్స్ ఎప్పుడప్పుడు రిపోర్ట్ చేస్తా ఉంది ప్రధానమంత్రికి. ఇది చాప కింద నీరులా ఈ ఉద్యమం ఎట్లా విస్తరిస్తుందో ప్రధానమంత్రికి తెలుసు. ప్రధాన్ ను పక్కన పెట్టకుంటే ప్రధాని సీటు కేసరి వస్తుందని ప్రధానమంత్రికి రిపోర్ట్ వచ్చింది. లేకపోతే ఈయనమోగోళ్ళ వీళ్ళు రైతులు సంవత్సరంన్నర పాటు కొట్లాడినారు, 750 మంది రైతులు చనిపోయినారు. అప్పుడు పంజాబ్ ఎలక్షన్లు వస్తున్నాయి, 4-5 రాష్ట్రాల ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్లలో నష్టం జరుగుతుంది అని భయపడి, ఆ ఉద్యమానికి భయపడి రైతు వ్యతిరేక చట్టాలని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ కుట్రపూరితంగా దొంగచాటుగా అమలు చేసే ప్రయత్నం వేరే జరుగుతుంది. మొట్టమొదటిసారి వెనుకడుగేసింది, తల దించింది అప్పుడు. ఇప్పుడు విద్యార్థులు
విద్యార్థులు 49 రోజులుగా ఫైట్ చేసినారు. ఎండనక వాననక తిండి ఉండి లేక సోనం వాంగ్చుక్ 26 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినారు. విద్యార్థి నేతలు చేసినారు. ఇన్ని కష్ట నష్టాల కోరిస్తే 50 రోజులలో మోడీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. నిజంగా ఇది కేవలం జంతర్ మంతర్కే పరిమితమైన ఉద్యమం. 20వ తారీఖు తర్వాత దేశంలో ఉన్న అన్ని ప్రధాన నగరాల్లో అన్ని రాష్ట్రాల్లో నిరసనలు పెద్ద ఎత్తున జరిగినాయి. యువత తిరగబడ్డది. ప్రపంచ దేశాల్లో వచ్చిన జెన్జీ మూమెంట్స్ ఎక్కడ భారతదేశంలో వస్తుందో అన్న భయం పట్టుకున్నది. ఒక్క మంత్రి పదవికి రాజీనామా చేయకుంటే మొత్తం ప్రభుత్వానికే ఎసరొస్తది అని భయపడ్డారు. విద్యార్థి ఉద్యమం కూడా క్లియర్ గా చెప్పింది కదా, ప్రధాని రాజీనామా చేయకుంటే ప్రధాని రాజీనామా చేయాల్సి వస్తది అని చెప్పినారు కదా, అల్టిమేట్ జారీ చేసినారు కదా. బీజేపీ నాయకుల పిల్లలు, మంత్రుల పిల్లలు, బీజేపీ కుటుంబాల సభ్యులు అందరూ పోయి ధర్నాలలో పార్టిసిపేట్ చేస్తున్నారు, నిరసనల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా జంజి యువత జాతీయ జెండాలను పట్టుకొని నిరసనలు వ్యక్తం చేశారు. 50 రోజులలో అనేక పాటలు పాడినారు. రాముని పాటలు పాడినారు, విద్యార్థి పాటలు పాడినారు, స్వేచ్ఛా పాటలు పాడినారు, అన్ని పాటలు పాడినారు, భజనలు చేశారు అక్కడ. కానీ వీళ్ళు మాత్రం పెద్ద ఎత్తున బద్నాం చేసే ప్రయత్నం చేసినారు. నిజంగా ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లకు సల్యూట్ చెప్పాలి. విద్యార్థులతోటి ఒక రోజు మొత్తం అక్కడే ఉన్నాడు, అనేక సందర్భాల్లో స్పందిస్తూనే ఉన్నాడు. ఎస్ఎఫ్ఐ, ఐసా లాంటి విద్యార్థి సంఘాలు అయితే అక్కడ టెంట్లు వేసుకొని వాళ్ళు కూడా నిరవధిక నిరాహార దీక్షలు చేసినారు. మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, సమాజం అంతా స్పందించింది. సోషల్ మీడియాలో జెన్జీ వీడియోలు తప్ప ఏమీ కనిపించని పరిస్థితి. ముఖ్యంగా జెన్జీ యూత్ వాళ్ళు లాఠీలతోటి దాడి చేస్తే పువ్వులు ఇచ్చినారు, వాళ్ళకు వాటర్ పోసినారు, పోలీసులకి అన్నం పెట్టినారు. వాళ్ళు ఎంత దాడి చేస్తే అన్ని వీడియోలు తీసినారు. ప్రతి దాడిని, ప్రతి విద్వేషాన్ని, ప్రతి విధ్వంసాన్ని వీడియోలు తీసి రీల్స్ గా, వీడియోలుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినారు. డిజిటల్ జర్నలిస్టులకు, యూట్యూబర్లకు సెల్యూట్. మీడియా మొత్తం అమ్ముడుపోతే, ఈ ఐటీ సెల్ బద్నాం చేస్తుంటే, ఈ పేపర్లన్నీ కరపత్రాలుగా మారిపోతే, డిజిటల్ జర్నలిస్టులు పెల్లెట్లు దెబ్బలు దాకుతుంటే, లాఠీ దెబ్బలు తిని, పోలీసుల అరాచకాలు భరించి, బెదిరింపులను ఎదుర్కొని ప్రతి ఒక్క విషయాన్ని దేశ ప్రజలకు చూపించినారు. దేశం స్పందించింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద ప్రజాస్వామిక ఉద్యమం గెలిచింది. నిజంగా భవిష్యత్తులో జరిగే ప్రజాస్వామిక ఉద్యమాలకు ఒక గొప్ప బలాన్ని, ఒక ధైర్యాన్ని నింపింది ఈ ఉద్యమం. ముఖ్యంగా ఉద్యమాన్ని ముందుని నడిపించిన అమ్మాయిలకు, మహిళలకు సెల్యూట్. మీరు లేకుంటే ఈ రోజు ఉద్యమం లేదు. ఈ గెలుపు పోరాటంలో అగ్రభాగంలో నిలబడ్డ అమ్మాయిలదే. ఈ విజయం మీదే, మీకే సొంతం, మీ వల్లనే సాధ్యమైంది. అనేక వీడియోలలో ఎంత ఆకృత్యాలు జరిగినా, ఎంత దాడులు చేసినా కవచంలా నిలబడ్డారు. అబ్బాయిలను కొడుతుంటే లాఠీకి అడ్డంగా కవచంగా నిలబడ్డారు. పోలీసులు ఉద్యమకారులను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఒక్కతే అమ్మాయి శివంగిలా ఎదురు తిరిగింది. అనేక మంది భగత్ సింగ్లు పుట్టినారు ఈ ఉద్యమంలో. అనేక మంది ఝాన్సీ లక్ష్మీబాయిలు పుట్టినారు. సోనం వాంగ్చుక్ మాటలలో చెప్పాలంటే మరో స్వాతంత్ర ఉద్యమం. వెనకడుగు వేయరు, నిరంకుశులు, ఎవరి మాట వినరు అని ముద్రలున్న వారిని మెడల్ వంచి గెలిచినారు. ఈ ప్రజాస్వామిక ఉద్యమంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పే అవకాశం మా T10 కూడా దక్కింది. T10 ప్రతి అప్డేట్ ని ప్రజలకు అందించే ప్రయత్నం చేసింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యా వ్యవస్థలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేసింది. అగో విద్యార్థులు గెలిచిర్రు, జెన్జీ యూత్ గెలిచినారు. ఒక అడుగు పడ్డది, ఇంకా చాలా అడుగులు పడాల్సి ఉంది. ఇదే జాతీయ జెండాను, ఇదే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రతి ఒక్కరూ హక్కులను సాధించుకునే ఉద్యమాలు భవిష్యత్తులో మరిన్ని జరుగుతాయి. ఆ జరిగే ప్రతి ఉద్యమంలో T10 ఒక వాయిస్ గా వినిపిస్తుంది. ప్రజలారా, ఒక్కసారి నిండు మనసుతోటి ఈ జెన్జీ యువతకు ముందుండి పోరాడిన అమ్మాయిలకు సెల్యూట్ చెప్దాం. థ్యాంక్ యూ.